ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ సందర్భంగా జరిగిన గొడవల కారణంగా వైసీపీకి అండగా నిలిచిన అధికారుల మీద వరుసగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పల్నాడు, తిరుపతి, తాడిపత్రి, చంద్రగిరి సంఘటనపై సీరియస్ అయిన ఈసీ పలు జిల్లాలలో పోలీసు అధికారులపై వేటు వేసింది. అధికార పార్టీకి కొమ్ము కాసిన పోలీసు అధికారులపై అందరిపైన వేటు వేశారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడప గురించి హాట్ టాపిక్ అయింది. కడపలోని గౌస్ నగర్ లో ఇరు వర్గాల మధ్య పరస్పరం రాళ్లదాడి చేసుకున్నారు. ఈ వ్యవహారంలో కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధిలో ఉన్న సీఐతో సహా 5 మంది ఎస్ఐలకు ఛార్జ్షీట్ మెమో జారీ చేశారు. నిర్లక్ష్యంగా విధులు నిర్వహించడం వల్లనే రాళ్లదాడులు జరిగిందని అధికారుల విచారణలో వెలుగు చూసింది. కడప 1 టౌన్ సీఐ భాస్కర్ రెడ్డి, ఎస్ఐలు అలీఖాన్, రఫీ, ఎర్రన్న, తిరుపాల్ నాయక్, రంగస్వామిలకు ఛార్జ్ మెమోస్ పంపించారు. కడపలో ఇంతమంది పోలీస్ అధికారులకు ఛార్జ్ మెమోలు జారీ చేయడం హాట్ టాపిక్ అయింది. మే 13వ తేదీ కడప నగరంలో గౌస్ నగర్ లో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం జరగడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఆ సందర్భంలో సామాన్య ప్రజలు సైతం భయంతో పరుగులు తీశారు. గొడవలు జరిగిన తర్వాత గౌస్ నగర్ లో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లదాడులు చేసుకున్నారు. రాళ్లదాడులు జరిగే సమయంలో మంత్రి అంజాద్ బాషా కుటుంబ సభ్యులు వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టి టీడీపీ కార్యకర్తలపై దాడులు చేయించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ రాళ్లదాడిలో అనేక మందికి గాయాలు కావడంతో హాస్పిటల్లో చికిత్స పొందారు. గొడవలకు కారణమైన పోలీసు అధికారులకు ఛార్జ్ మెమోస్ జారీ చేసిన ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ అందరినీ వివరణ కోరారు. ఈ వ్యవహారంపై వైసీపీ నాయకులకు వత్తాసు పలికిన పోలీసులకు మైండ్ బ్లాక్ అయింది.